దగా ఇచ్చావు? చెప్పవే చెప్పవే రాక్షసి, దరిద్ర పిల్ల. నీకోసం మీ నాన్న కోటీశ్వరుడు కొడుకుని తీసుకొస్తుంటే నువ్వు ఇలా మా కొంప ఉంచుతావటే. అదేంటి కొడుకున్నట్టుంది? ప్లేన్కి టైం అవుతుంది, మనం బయలుదేరితే మంచిది. లక్ష్మి ఏమిటి, ఏమైంది? సర్వనాశనం అయిపోయావండి. కట్టు తప్పిందండి, మన కొంప ముంచిందండి. ఏమో శాంతి, నిజమేనా అమ్మ చెప్పేది? పోనీ వాడెవడో చెప్పవే, వాడి పేరైనా చెప్పిచ్చావే. అక్కర్లేదు, అడక్కు. దాన్ని నేనే చంపుతాను, తర్వాత మనతో చద్దాం, అందరం చద్దాం. నా మాట వినండి. అదే ఇవ్వండి అత్తగారు, బయటకు తీసుకెళ్ళండి. ఏం చెప్పి చేస్తుందా రాజు? ఎన్నాళ్ళ నుంచి కాళ్ళ కింద గోతురు. ఇంతకీ ఆ పాప ఇష్టమే ఎవరే? ఏమీ చెప్పటం లేదండి. చచ్చిపోతాను, చంపండి అంతే. అల్లుడు గారు, మీరు అడిగి చూడండి. ఎవరో చెప్పు, ఏమి అను, బలవంత పెళ్లి చెయ్యం, మీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి బతిమాలి నిజం రాబట్టండి. అవునల్లుడు గారు, మీరే కాస్త ఉడుపుగా అడిగి. అవతల సింగపూర్ ప్లేన్కి టైం అయింది, మీరు తయారవ్వండి. అదే కదా, అతడు దిగేలోగా తాడో పేడో తేలాలి కదా. అల్లుడు గారు, మీరు వెళ్ళి అడగండి. అవును బాబు. శాంతి, హాయ్ బేబీ. హాయ్ శాంతి. హాయ్ బావా. అక్క ఎలా ఉంది? మామూలే. శాంతి, అర్జెంటుగా వెయిట్ టీ కావాలి, తల పగిలిపోతుంది. ఏం బావా, కేసు ఓడిపోయావా? గెలిచాను, కానీ టీ అర్జెంట్. 1 minute. వాసు, నువ్వు వెళ్ళి మూచి కడుకోమ్మా. సారీ బావా, ఇంకో కప్పు రెడీగా ఉంది, తీసుకొస్తాను. సారీ అండ్ థ్యాంక్ యూ. మీ అక్కయ్య గదికి వెళ్ళి బట్టలు మార్చుకో. స్నానం చేసి మార్చుకుంటాను. 5 minutes. టీ తాగేసి రెడీగా ఉండు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. ఓకే. శాంతి, 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 శాంతి. డాక్టర్, డాక్టర్ ఆనంద్ కావాలి. డాక్టర్ ఆనంద్ స్పీకింగ్. హలో హలో హలో. దరిద్రుడు, రాస్కెల్, పశువ, నీకు నేనే అపకారం చేశాను రా. ఇంత ఘోరం చేశావు. చెప్పరా, చెప్పు 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 చెప్పు. నాకేదో పిశాచం పూనింది. నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. క్షమించమని కూడా అడగను శాంతి, చెప్పించు. కానీ నీకు మొక్కుతాను, ఇది మాత్రం బయట పెట్టకు. ఒక్కటే,
ఇది తెలిస్తే నీ యొక్క గుండె బద్దలై చచ్చిపోతుంది. నా కూతురు అనాథ అయిపోతుంది. కేవలం ఈ ఒక్క కారణం కోసం దీన్ని రహస్యంగా ఉంచు. ఈ కొండంత అవమానాన్ని గుండెల్లో దాచుకో శాంతి. రాయబారానికి వచ్చావా? నిజం తెలుసుకునేందుకు వచ్చావా? నీతులు చెప్పడానికి వచ్చావా? శాంతి ప్లీజ్ వెళ్ళు, నిజం చెప్పు. చావడానికి సిద్ధమైన దాన్ని, నాకేం భయం లేదు. చెప్పు, నువ్వు చేసిన పని చెప్పు. చెప్పే దమ్ములున్నాయా? మా అక్క ప్రాణం పోతుందని వంక చెప్తావు కదా, అదే నిన్ను కాపాడేవారు. నీ మీద జాలిపడి కాదు, మా అక్క గురించి భయపడి ఈ గుండెమంటను భరిస్తున్నాను. నేను ఇవాళ కులటని, పాపిష్టి దాన్ని, ఒళ్ళు మొదలెత్తి కాలు జారిన దాన్ని. నువ్వు మాత్రం మా అక్క పాలిట శ్రీరామచంద్రుడివి, సంఘంలో ఆదర్శ పురుషుడివి. కానీ నా దృష్టిలో పురుగు కంటే హీనం. పో, సచ్చినా ఎవరికీ నిజం చెప్పను. పో, నీ ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పు, బతుకో. గెట్ అవుట్. చెప్పిందా? దేవుడా, ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి నేనేం చెప్పుకోను? ఏం చెప్పకపోతే? ఆయన దేవుడు, నాకు అన్నదాత. ఆయన దగా చేస్తే నేను నాశనం అయిపోతాను. సారీ, వేరే దారి తోచగా ఏదో చెప్పాను. పోనీ రావద్దని ఫోన్ చేసి ఇంకో గంటలో ఇండియాలో దిగుతున్నాడయ్యా. ప్లేన్లో ఫోన్ చేయలేం కదా. ఓ పని చేద్దాం. ఏమిటది? టైం అయింది, పదని చెప్తాను. అన్నట్టు జగన్నాథం, తాంబూలాలు పుచ్చుకోవటానికి ముహూర్తం ఎప్పుడు పెట్టించావు? కాస్త ముందుగా చెప్తే నే కాస్త. ముహూర్తం అదే నిరచన పెట్టిద్దామని. ఈయన మిస్టర్ శ్రీధర్, మా పెద్దలుడు, మా కంపెనీకి లీగల్ అడ్వైజర్ కూడా. చెప్పావుగా, ఎయిర్పోర్ట్ లో ఒకసారి, కారులో ఒకసారి. వాట్స్ రాంగ్ విత్ యూ? నీ పనే బాగుందయ్యా. ఇంట్లో బారు గీరు జోరుగా ఉండే కదా. అబ్బే, నేను తాగనండి. ఏదో తాగుబోటు పెద్దలు వచ్చినప్పుడు. చూడు, మనం స్నేహితులం, వ్యాపారంలో భాగస్వాములం, రేపటి నుంచి బంధువులం. గారు సార్, పాయింట్కి వస్తున్నా. చిన్న పొరపాటు జరిగిపోయింది. చిన్నదేగా, మరేం భయం లేదు, చెప్పండి. అసలు మీరెందుకు? మా చెల్లాన్ని పిలవండి, సూటిగా మాట్లాడుకుంటాం. పెళ్లి కూతుర్ని తీసుకురండి. అదే, ఇది మా ఇల్లు కాదు సార్, గెస్ట్ హౌస్. ఇంతకీ సంగతి ఏంటి? మామగారు సింగపూర్ లో 3 నెలలు క్యాంప్ వేశారు కదండి. ఆ గ్యాప్ లో అదే అమ్మాయి కాలేజీలో ఎవరినో ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంది. ఐఎమ్ వెరీ సారీ సార్, క్షమించండి. నాకు ఈ సంగతి తెలియక మీకు మాట ఇచ్చాను. క్షమాపణ కోరేంత తప్పేమీ జరగలేదు లేవయ్యా. మనం ఒకటి తలిస్తే ఇంకోటి తెలవటం దేవుడికి మామూలే. ఏదో చక్కని తెలుగు పిల్లని కోడలుగా తీసుకెళ్దామని ఆశపడ్డాను. ప్రాప్తం లేదు, అందులోనూ మీ వంటి మంచి కుటుంబంలోని పిల్ల. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ హనీమూన్ పంపించావా? వాళ్లే హనీమూన్కి వెళ్ళొచ్చేశారు. మందే ఉంది. పిల్లని పిల్లవాడిని చూస్తాను. వాళ్ళ కోసం అనుకుని ఒక నెక్లెస్ తెచ్చాను, అది పెళ్లి కానుక ఇచ్చి పెడతాను. పదండి. అలాగే వాళ్ళని ఇటు పిలిపిస్తాం. నోను, తప్పు. నేనే అక్కడికి వచ్చి. అదే గుళ్ళోకి వెళ్ళారు శుక్రవారం అని. అయినా పెద్దలు మీరు కానుకలు ఇస్తున్నప్పుడు ఓ పద్ధతిలో ఉండాలి కదా. సాయంత్రం 5 గంటలు రెడీ చేస్తాను. ఐ మీన్, మీరు రెస్ట్ తీసుకుని 5 గంటలు రెడీగా ఉంటే మేమే వచ్చి తీసి పెడతాం. కరెక్ట్ సార్, అన్ని ఏర్పాట్లు చేసేస్తాం. మీరు రెస్ట్ తీసుకోండి. హనీమూన్కి వెళ్ళారు, ఇప్పుడప్పుడే రారు అని అనాల్సింది పోయి వెళ్ళొచ్చారు అన్నారు, పంపముచ్చారు. మీ వకీలకుండే దూరదృష్టి మాకెలా ఉంటుంది అల్లుడు గారు? ముందు గన్నం గడిచే దారి చూడండి. నాకు తోచింది ఒకటే, మీ చుట్టాల్లో ఓ శుభ్రమైన కుర్రాన్ని చూసి ఓ గంట సేపు అల్లుడుగా కనపడమని. అమ్మయ్యో, చుట్టాల్లో కుర్రాళ్ళైతే దెయ్యాలై పీక్కు తింటారు. ఊరు వాడ గుప్పమనిపోతుంది, మొహం మీద ఉమ్మేస్తారు. అంతకంటే చావు నయం. చూడండి, మన ముక్కు మొహం తెలియని కుర్రాన్ని ఏమైనా చూడండి, కావాలంటే 10 రూపాయలు పారేద్దాం. మా పేటకు వచ్చావేంటి? మందు కొట్టావా, దారి తప్పావా, కేసులు ఇరుక్కున్నావా? అదే, అదేం లేదు కృష్ణ. అదే కదా, నువ్వు ఇంకొక నిరికిస్తావు గానీ నువ్వు తగులుకుంటావేంటి? గుంజున్న వకీలివి. మరేంటి కదా? ఆ ఉట్టినే, ఇవాళ విడుదల కదా, చూసిపోదామని. నువ్వా? అన్న హరికథలు చెప్ప గురూజీ.
గేటు దాటేలోకి ఏదైనా కొత్త కేసా చెప్పు గురు, ఇటు నుంచి ఇటీలోనే పోతా. కృష్ణ, నీతో ఒక చిన్న పని పడింది. అది చెప్తా, కారుకు. ఏంటి గురు, కారణాలు కొట్టేశారా? చూసావా, నన్ను కట్టి పడేస్తే అన్యాయం ఎట్టా పేటరేగిపోతుందో. రిపేర్కి డబ్బులు కూడా లేవా? నేను వచ్చేసాక 4 మంచి కేసులు తగిలింపిస్తాలే. రైట్, ఏదైనా మంచి హోటల్ ఓల్డ్ డాన్స్